యుద్ధంతో సర్వనాశనమైన ఉత్తర గాజాకు 15 నెలల తర్వాత పాలస్తీనా పౌరులు తిరిగి చేరుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి గాజా పట్టీలోని దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతానికి రావడం మొదలైంది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా విడుదల చేసే బందీల సమాచారాన్ని హమాస్ అందజేయడంతో ఉత్తర గాజా ప్రజలు స్వస్థలాలకు తిరిగి చేరుకునేందుకు ఇజ్రాయెల్ అనుమతి ఇచ్చింది. ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్లిన పాలస్తీనా పౌరులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు తొలి విడతలో విడుదల చేసే బందీల సమాచారాన్ని హమాస్ సమర్పించడంతో ఉత్తర గాజా పౌరులు స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతించింది. గత వారం ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో 15 నెలలు సాగిన యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ ఒప్పందం 6 వారాలు అమల్లో ఉంటుంది. దక్షిణ గాజాలో కొన్ని రోజుల నుంచి ఆశ్రయం పొందిన వేలాది మంది ఉత్తర గాజా పౌరులు ఈ ఉదయం 7 గంటల నుంచి నెట్ జెరిమ్ కారిడార్ గుండా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. యుద్ధం ఆరంభమైన తొలినాళ్లలో ఉత్తర గాజా పౌరులను ఖాళీ చేయించిన ఇజ్రాయెల్ తమ బలగాలతో ఆ ప్రాంతాన్ని దిగ్బంధించింది. 2023 అక్టోబర్లో దాదాపు 10 లక్షల మందికి పైగా ఉత్తర గాజా వాసులు బతుకుజీవుడా అంటూ దక్షిణ ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ వారిని తిరిగి రానివ్వలేదు. గత వారం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ఉత్తర గాజా ప్రజలు స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సి ఉండగా ఇజ్రాయెల్ వారిని అడ్డుకుంది. బందీలను విడుదల చేసే ఆర్డర్ను హమాస్ మార్చడంతో వివాదం తలెత్తింది. అర్బెల్ యెహౌద్ అనే మహిళను విడుదల చేసే వరకు ఉత్తర గాజా పౌరులను వారి స్వస్థలాలకు వెళ్లనిచ్చేది లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మొదటి విడతలో విడుదల చేసే బందీల్లో ఎంతమంది జీవించి ఉన్నారనే సమాచారం హమాస్ ఇవ్వటం లేదని ఆరోపించింది. ఉత్తర గాజా ప్రజలు స్వస్థలాలకు వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని హమాస్ కూడా ఆరోపణలు చేసింది. మధ్యవర్తిగా ఉన్న గల్ఫ్ దేశం ఖతార్ వెంటనే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించింది. ఇజ్రాయెల్ పేర్కొన్న మహిళతో సహా మరో 2 బందీలను విడుదల చేసేలా హమాస్ ను ఒప్పించింది. తొలి విడతలో వదిలిపెట్టే బందీల సమాచారం కూడా అందజేసింది. హమాస్ 33 మంది బందీలను విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 4 మహిళా సైనికులు సహా 7గురిని వదిలేసింది. అందుకు బదులుగా ఇజ్రాయెల్ 2000 మంది పాలస్తీనా ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 300 మంది ఖైదీలను వదిలిపెట్టింది.